నాకు తెలిసిందల్లా ఇండస్ట్రీ ఒకటే, సినిమా ఒకటే అంతే. సినిమా చూస్తేనే సినిమా అయ్యే నాకు ప్రపంచం. 70 mm లో మీరు కనపడాలి తప్ప మినీ స్క్రీన్ లో కనపడద్దని అనుకుంటున్నారా? మినీ స్క్రీన్ అంటే లైక్ మన టీవీ స్క్రీన్ కావచ్చు, లేకపోతే టీవీ స్క్రీన్ ఓకేనండి. యూట్యూబ్ వద్దని నేను అనట్లేదు, ఓకే, ఎవరి చాయిస్ వాళ్ళది. నాకు అంతగా వాళ్ళతో ఒక డైరెక్ట్ చెప్పి చేయించుకున్నది ఆ వర్క్ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది, మనకు మనం పెట్టుకుండి ఫోన్లో చేసుకునేది వేరేగా ఉంటుంది. అది టైం పాస్ యాప్, టైం పాస్ కోసం చేసుకుంటాం అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్గా వన్ క్వశ్చన్ శిరీష గారు, ఇప్పటివరకు మిమ్మల్ని కమిట్మెంట్ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు, అండ్ వాడుకొని వదిలేశారని చెప్పేసి XYZ చెప్పారు. అండ్ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, నాకు తెలియదు, నేనైతే చూడలేదు. ఒకవేళ మీకు అవకాశం ఇప్పుడు వస్తే అడిగితే మీరు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు అడిగితే బట్ నాకు సబ్జెక్ట్ నచ్చితే ఇస్తాను, 100% చెప్తున్నాను. మీరు ఒక తెలుగు గురించి మాట్లాడుతున్నారు, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు, కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఇప్పుడు ఎలా ఇస్తారు? అడిగేవాడికి సిగ్గు లేనప్పుడు ఇవ్వడానికి నాకెందుకు సిగ్గు? అది వాడికి ఉండాలి. ముందు తెలుగు వాళ్ళని అడగకోకుండా ఉండడం వాళ్ళు నేర్చుకోవాలి ఫస్ట్. సినిమా ఒక దాంట్లో ఒక అరిచేతిలో ఇది పెట్టి జెండు ఏదో అంటారు, చేత్రం ఏదో ఉంది. బట్ అలా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది నాకు అవకాశాల కోసం. నేను అవకాశాల కోసం ఆల్రెడీ బిఫోర్ నేను అంత ఫస్ట్ లైఫే నాశనం చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తారు అంటే ఇప్పుడు ఒక పోరాటం దేని గురించి చేస్తున్నారు? తెలుగు వాళ్ళ గురించి చేస్తున్నారు, తెలుగు అమ్మాయి రావాలని చేస్తున్నారు, అండ్ ఇట్లా ఇండస్ట్రీ శిరీష ఏదైతే ట్రబుల్ పడిందో ఆ ట్రబుల్ వేరే అమ్మాయి పడకూడదు అని చేస్తున్నారు, రైట్ కదా? ఆ అమ్మాయికి అర్థం అవుతుంది, వచ్చే వాళ్ళకి అర్థం అవుతుంది, తెలుసుకునే వాళ్ళకి. వాళ్ళు వచ్చి నేనైతే సపోర్ట్ లేకుండా వచ్చాను, బట్ సింగిల్ గా వచ్చాను. ఆ లోతుపాట్లు ఎన్నో చూశాను. ఆ వచ్చిన వాళ్ళు అంటే మెయిన్ బోన్తో పట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కానీ ఫాదర్స్ మదర్ గ్రిప్ పెట్టుకుని వెళ్ళి సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. సో శిరీష అలా అని ఇండస్ట్రీ అంతా తప్పు పట్టట్లేదండి. ఇండస్ట్రీలోని డైరెక్ట్ నాకు కాల్ చేసి సెట్లోకి వేషం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మ్యాక్సిమం ఎవరైతే కానీ రాక్షసులు సంచరిస్తున్నారు, దేవుళ్ళు కనుమరుగైపోతున్నారు ఇండస్ట్రీలో. నా క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు శిరీష గారు ఇట్లా చెప్పడం వల్ల ఇప్పుడిప్పుడే వస్తున్న తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీకి ఇది చూసిన తర్వాత వస్తారని అనుకుంటున్నారా మీరు? మీరు రండి అని తెలుగు అమ్మాయిని పిలుస్తున్నారు కదా, ఇలా ఉంటుందమ్మా ఇండస్ట్రీలో, ఇలా కమిట్మెంట్ అడుగుతున్నారమ్మా, ఇలా ఉంటుందని చెప్తున్నారు మీరు, అలా తెలుగు అమ్మాయిలు వస్తారా? తెలుగు అమ్మాయిలు వస్తారంటే వాళ్ళ చాయిస్ కరెక్ట్గా వినండి, వాళ్ళ చాయిస్ కరెక్ట్గా ఎంచుకుంటారు. ఇది ప్రాబ్లమా, ఓకే రైట్, మనం వాళ్ళు అడగక ముందే మనం కరెక్ట్గా మాట్లాడి ఎవరైతే సపోర్ట్తో ఉంటారో సపోర్ట్గా వెళ్తే ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు చెడు వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు పేరు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇంతమంది, ఇందులో మంచి చెడు అని ఎవరు వాళ్ళతో ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది కదా. నాకు ట్రావెల్ చేయకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు మంచోడు నువ్వు చెడ్డడు అని నేను గెస్ చేయలేను కదా. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు చెడ్డోడు అని వాళ్ళకి తెలియదు, మీరు చెప్పడం వల్ల అమ్మాయిలకి ఏంటి ఇండస్ట్రీ అని ఒక బ్యాడ్ ఇమేజ్ పడుతుంది. అది అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్క అమ్మాయి బయట ఇండస్ట్రీ అంటే చాలా దరిద్రంగా ఆలోచిస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఇంతమంది చెప్పడం వల్ల ఇండస్ట్రీ అమ్మాయిలకి స్పెసిఫిక్గా ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి చాలా ఎడుస్తున్నారు ఇండస్ట్రీ అమ్మాయిలు. ఇండస్ట్రీ గురించి ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ గా థింక్ చేస్తున్నారు. ఆ బ్యాడ్ నేను ప్రాబ్లమ్స్ పడుతున్నాను. ఇప్పటికీ చెప్పనా, వినండి, నేను ఇప్పుడు ఒక ఇంటికి రెంట్కి వెళ్తాను, వాళ్ళు ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ నేను ఒక ఆర్టిస్ట్ నుండి అవసరం రెంట్కి ఇవ్వనంటే ఇవ్వనంటున్నారు. సారీ అమ్మ వెళ్ళిపో అంటున్నారు. ఎందుకని అంటారు? ఎందుకు కారణం ఏంటి? ఎందుకంటే బ్యాడ్ టాక్. అదే అడుగుతున్నాను కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యూజ్ చేసుకుని క్యారెక్టర్ లెవెల్ అయిన వాళ్ళు ఇంత న్యూసెన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఇండస్ట్రీ మొత్తం మీద పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అయితే ఇండస్ట్రీ గురించి బ్యాడ్ టాక్ అని చెప్తున్నారు కదా, కానీ ఆ బ్యాడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్పేది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు అంతే ఎందుకు ప్రొఫెషనల్గా మనం కార్ లోన్కే వెళ్తాం, వాడే ఇవ్వనంటున్నాడు. ఆర్టిస్ట్కి అయితే అసలు నో మేడం, మేము ఏమన్నా జాబర్స్కి అయితే ఇస్తాం మేడం, మీకైతే ఇవ్వమంటున్నారు ఇండస్ట్రీ పీపుల్కి అయితే. చెప్తాను, ఇప్పుడు ఇండస్ట్రీ ఫస్ట్ రెంట్ గురించి వస్తుంది, దాని తర్వాత కార్ గురించి వస్తుంది. ఇండస్ట్రీ గురించి హౌస్ ఇవ్వను అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే బ్యాడ్ టాక్ అంటున్నారు. మీరు బ్యాడ్ టాక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్యాడ్ టాక్ అనుకోవడం. ఎవరు బ్యాడ్ టాక్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లా ఉంటారండి, ఇండస్ట్రీ వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారని మీరు చెప్పడం వల్ల వాళ్ళ నా లైఫ్ లో జరిగింది చెప్తున్నాను, వేరే వాళ్ళు కూడా నాకు అనవసరం. వింటున్నారా మీరు? బాగా వినండి. ఫస్ట్ నా లైఫ్ లో జరిగిన ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతేకాని
ఇప్పుడు నా లైఫ్ లో జరిగింది మీ లైఫ్ లో జరగాలని రూల్ లేదు నేను కదా. అబ్బాయిని, మీరు అమ్మాయి. జరుగుతా బస్ మీరు అమ్మాయి అనుకుందాం. ఒకవేళ అమ్మాయి ఉంటే అమ్మాయి కంపల్సరీ జరుగుతుంది, ఆ? కంపల్సరీ జరుగుతుంది. అదే ఇప్పుడు అలా అందరిలో అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మంచి చెడు అని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు చెడ్డ వాళ్ళకి ఒక 2 పేర్లు చెప్పండి అంటున్నాను. వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని చెప్పండి మీరు. ఒక డైరెక్టర్ ఉన్నాడండి, నాకు ఒక వేషం ఇస్తానన్నాడు. వెళ్ళాను. నైట్ మిడ్ నైట్ 9-10:30 పిలిచాడు. సార్ ఎందుకండి ఇప్పుడు అంటే ఒకటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శిరీష, నీకు మళ్ళీ మార్నింగ్ సెట్ లో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్టర్ గారు 10 o'clock పిలిచారంటే ఎందుకు పిలిచారనే కామన్ సెన్స్ మీకు లేదా? ఏమండి డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మీకు తెలీదా? 10 o'clock 11 o'clock పిలిచేంత ఏ డైరెక్టర్ ఉంటారండి? ఎప్పుడైనా మార్నింగ్ అప్పుడు మాక్సిమం 10 అయింది. మార్నింగ్ 6:30 షూట్ అని నాకు యాక్చువల్లీ 5 o'clock కాల్ చేశాడు. 5 తప్పితే రేపు షూట్ ఉంటుందన్న. మళ్ళీ నాకు 10కి కాల్ చేశాడు. 10కి కాల్ చేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా శిరీష, మళ్ళీ నీకు ప్రాబ్లమ్ పెద్ద సీను అన్నాడు. అండ్ ఆలోచించాను సార్ ఇప్పుడు ఎందుకు ఏంటి క్వశ్చన్స్ వేసాను. నేను వేయాల్సినవి వేసాను. లేదు మరి నీ ఇష్టం మరి ప్రాబ్లం అయితే కట్ట మరి సెట్లో కట్ట ప్రాబ్లం అయితే నేను సీరియస్ అవుతానని అన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున్నే సీన్ అన్నప్పుడు ఒక సినిమా అన్నప్పుడు వర్క్ షాప్ జరుగుతుంది. ఆ విషయం తెలుసు, మీకైనా తెలుసు. ఆ వర్క్ షాప్ అంటే ఏంటి? అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్ సెట్ లోకి వెళ్తాం. రేపు పొద్దునే షూట్ అయినప్పుడు వర్క్ షాప్ ఎలా అక్కడ జరగకుండా ఉంటుంది అంటే మిమ్మల్ని రిప్లేస్మెంట్ చేశారా? వేరే క్యారెక్టర్ మీకు ఇచ్చారా? వినండి ఫస్ట్ అసలు ఏం జరిగిందో. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బీర్ బాటిల్స్, ఓ 4 కుర్రోళ్ళు అట్మాస్ఫియర్ ఉంటుందా? రైట్ అబ్బో ఓకే వినండి. మీరు తాగరా? మీరు తాగరా? మీరు పట్టించారు నాకు, మీరు ఇప్పించారా? మీరు తాగరా? ఏమే నాకు తెలియదు. మీరు ఎప్పుడన్నా అంటే ఇండస్ట్రీలో అందరు కూడా ఏమనుకుంటారు అంటే సీరియస్ తాగుతుంది అంటున్నారా? ఇండస్ట్రీ అమ్మాయిలు అందరూ తాగుతున్నారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అందరూ అనకండి, కొంతమందికి ఏమో అది కూడా నార్త్ వల్లే అలవాటు చేసి ఉండొచ్చు.